బ్రేకింగ్ న్యూస్. సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురైంది. వైసీపీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి డిక్లరేషన్పై ఎన్నికల అధికారి సంతకం ఉంటే సరిపోతుంది. అధికారి పేరు, హోదా, సీల్ ఉండాల్సిన అవసరం లేదు. అంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టుకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ హైకోర్టుకి వెళ్ళింది. అయితే హైకోర్టు మొన్న శనివారం ఒక తీర్పును చాలా స్పష్టంగా ఇచ్చింది. ఎన్నికల అధికారి సంతకం ఉంటే సరిపోతుంది. డిక్లరేషన్ పైన అధికారి పేరు, హోదా, సీల్ ఉండాల్సిన అవసరం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు పైన వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వాదనలను విన్న తర్వాత ఈసీ నిర్ణయాలతో జోక్యం చేసుకోలేము, మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే పోలింగ్ ముగిసిన తర్వాత, మొత్తం కోడ్ ముగిసిన తర్వాత, కౌంటింగ్ ముగిసిన తర్వాత ఈపీ వేయండి, ఎన్నికల పిటిషన్ వేయండి అంటూ వాళ్ళకి వెసులుబాటు కల్పించింది వైసీపీకి. దీంతో పోస్టల్ బ్యాలెట్లను రేపు యథాతథంగా లెక్కించడానికి అవకాశం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏంటి? ఇక పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో ఇక వైసీపీకి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలా. కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యంగా చూసినట్టుగైతే వైఎస్ఆర్సీపీ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసిన డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అయితే దాంతో పాటు తమ వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకోవాలంటూ వెలగపూడి రామకృష్ణబాబు వేసిన కేవీఎన్ పిటిషన్ కూడా తోసిపుచ్చింది. తప్పులు ఉన్నాయి అనుకుంటే ఎన్నికల తర్వాత పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. డివిజన్ బెంచ్ ఆదేశాలపై సుప్రీంకోర్టుని ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీకి ఇక్కడ కూడా భారీగా ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇది నిజంగా అంటే పోస్టల్ బ్యాలెట్ల మీద అధికారి పేరు, హోదా, సంతకము ఉండాలి అని, అధికారి పేరు, హోదా కూడా ఉండాలని చెప్పేసి కూడా వైసీపీ డిమాండ్ చేసి, కానీ సంతకం ఉంటే సరిపోతుందని చెప్పేసి కోర్టు చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో యథావిధిగా ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఇక్కడ లెక్కింపు జరుగుతోంది. తర్వాత ఒకవేళ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ పిటిషన్ వేసి తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ అని సూచించింది. రైట్ రామకృష్ణ, పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి పేరు, హోదా, సీల్ లేకపోయినా వాటిని ఆమోదించాలి అని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈసీ ఉత్తర్వులనే సమర్థించింది. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది వైసీపీ. సుప్రీంకోర్టులో కూడా వైసీపీకి చుక్కెదురైంది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది, ఈసీ ఉత్తర్వులను సమర్థించింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల పిటిషన్ ఈపీ దాఖలు చేసుకోవచ్చు అని వైసీపీకి అవకాశం ఇచ్చింది. అయితే 175 నియోజకవర్గాలతో పాటు 25 లోక్సభ స్థానాల్లోనూ ఈపీలు దాఖలు చేయాలి అంటే అది కష్టసాధ్యం అని వైసీపీ భావించినట్టుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు, ఎన్నికల కౌంటింగ్కు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కు ఎటువంటి అడ్డంకి కూడా లేదు. సుమారు ఆంధ్రప్రదేశ్లో 5,50,000 పైబడి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉంటుంది కాబట్టి అక్కడ అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికల అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, పేరు, హోదా లేకపోతే ఆ బ్యాలెట్లను లెక్కించొద్దు అని ఈసీని వైసీపీ కోరింది. కానీ ఈసీ అందుకు అంగీకరించలేదు. హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో కూడా వైసీపీకి ఈ విషయంలో ఎదురు దెబ్బే తగిలింది. మరి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వైసీపీ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈపీ మూవ్ చేస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. బ్రేకింగ్ న్యూస్.
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురైంది. వైసీపీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి డిక్లరేషన్పై ఎన్నికల అధికారి సంతకం ఉంటే సరిపోతుంది. అధికారి పేరు, హోదా, సీల్ ఉండాల్సిన అవసరం లేదు. అంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టుకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ హైకోర్టుకి వెళ్ళింది. అయితే హైకోర్టు మొన్న శనివారం ఒక తీర్పును చాలా స్పష్టంగా ఇచ్చింది. ఎన్నికల అధికారి సంతకం ఉంటే సరిపోతుంది. డిక్లరేషన్ పైన అధికారి పేరు, హోదా, సీలు ఉండాల్సిన అవసరం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు పైన వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వాదనలను విన్న తర్వాత ఈసీ నిర్ణయాలతో జోక్యం చేసుకోలేము, మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే పోలింగ్ ముగిసిన తర్వాత, మొత్తం కోడ్ ముగిసిన తర్వాత, కౌంటింగ్ ముగిసిన తర్వాత ఈపీ వేయండి, ఎన్నికల పిటిషన్ వేయండి అంటూ వాళ్ళకి వెసులుబాటు కల్పించింది వైసీపీకి. దీంతో పోస్టల్ బ్యాలెట్లను రేపు యథాతథంగా లెక్కించడానికి అవకాశం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏంటి? ఇక పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో ఇక వైసీపీకి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలా. కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యంగా చూసినట్టుగైతే వైఎస్ఆర్సీపీ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసిన డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అయితే దాంతో పాటు తమ వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకోవాలంటూ వెలగపూడి రామకృష్ణబాబు వేసిన కేవీఎన్ పిటిషన్ కూడా తోసిపుచ్చింది. తప్పులు ఉన్నాయి అనుకుంటే ఎన్నికల తర్వాత పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునే